హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ జీడిఎస్ పోస్ట్లో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఆన్లైన్లో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2024 అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని ఉంది చూసారా. సో మనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ తెలంగాణ క్లిక్ చేస్తే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఏమేమి పోస్టులు ఉన్నాయనేది మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫర్ సపోజ్ నేను హైదరాబాద్ సిటీలో ఉన్నా, సో వ్యూ పోస్టులు అని కొడితే హైదరాబాద్లో ఎక్కడెక్కడ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, దానిలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ లిస్ట్ వస్తుంది. సో మీరు ఆ లిస్ట్ చూసుకుని చెక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ హైదరాబాద్ అయిపోయింది, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా చూసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకుని అక్కడ మీరు సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఫర్ సపోజ్ నేను గుంటూరు సెలెక్ట్ చేసుకుని వ్యూ పోస్ట్ అని కొడితే మీకు అక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఆ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ దగ్గరలో ఏమేమి ఉన్నాయనేది మీకు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రకంగా మీరు పోస్టులు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్దాం. రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్, ఫీజ్ పేమెంట్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం చెక్ చేసుకుని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్, ఫీజ్ పేమెంట్. ఇందులో మనం రిజిస్ట్రేషన్కి వెళ్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్కి క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్, అంటే మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుని అక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని కొడితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పక్కన చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ కొడుతున్నాను. చూడండి, ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోయింది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి పక్కన. చూడండి, ఓటీపీ ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అని కొట్టాలి. సో యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇక్కడ అలాగే మీకు మీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకోండి. సో ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి అని కొట్టినప్పుడు కూడా ఈమెయిల్ ఐడికి మీకు ఓటీపీ వస్తుంది. సో సేమ్ మొబైల్ నెంబర్ ఎట్లా చేశారో అట్లాగే మీకు మెయిల్ ఐడిలో కూడా ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. gmail.com అని కొడుతున్నాను. నేను ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అని కొట్టంగానే అక్కడ మీకు మళ్ళీ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చిన ఓటీపీ నేను ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఓటీపీ అని కొడుతున్నాము. కొట్టి ఇక్కడ చూడండి 2 వ్యాలిడ్ అయిపోయినాయి, సక్సెస్ఫుల్లీ వ్యాలిడ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు అప్లికెంట్ నేమ్ కొట్టాలి. అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఉన్నట్టు జాగ్రత్తగా చూసి క్యాపిటల్ లెటర్స్లో కొట్టాలి. సో క్యాపిటల్ లెటర్స్లో కొడుతున్నాను. ఎస్ఎస్సిలో ఉన్న పేరు ఏదైతే ఉందో అలాగే ఫాదర్ నేమ్ కూడా ఒకసారి చూసుకుని క్యాపిటల్ లెటర్స్లో ఫాదర్ నేమ్ కొట్టండి. కింద కొట్టిన తర్వాత మీకు కింద డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ జెంట్స్కి 100 రూపీస్ ఫీజు ఉంది, లేడీస్కి నాకు తెలిసే ఫీజు లేదు. ఓన్లీ జెంట్స్కి 100 రూపీస్ ఫీజు, లేడీస్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ నేను జెండర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకున్నా. కమ్యూనిటీ ఏదైతే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఎస్సీ ఎస్టీ ఏది కావాలంటే అది పెట్టుకోండి. మీరు బీసీ అయితే ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, అంటే మీరు ఇక్కడ ఎక్కడ స్కూల్ పాస్ అయ్యారని అడిగితే నేను తెలంగాణ అని పెట్టుకుంటున్నాను. నేను తెలంగాణ చదువుకున్నాను కాబట్టి ఇక్కడ తెలంగాణ అని పెట్టాను. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోండి, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెట్టుకోవచ్చు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, ఏ ఇయర్లో పాస్ అయ్యారనుకుని వస్తే నేను మీరు ఏవైతే పాస్డ్ అవుట్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే షోన్ బాక్స్లో ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కొట్టుకోండి. సబ్మిట్ బటన్ కొట్టంగానే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ ఈజ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని వస్తాయి. సో ఇక్కడ మీరు అది కొట్టేసుకుని ఓకే కొట్టుకుంటే మీకు ఇక్కడ ఏమైందంటే కింద చూడండి డీటెయిల్స్ అన్నీ మనం ఫస్ట్ దానిలో చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి. సో ఇక్కడ మీరు సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మీది ఆధార్ కార్డ్ ఏదైతే మీకు 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి.
ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైనా ఉంటే అది నో అని పెట్టుకోండి, ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోండి. వెదర్ యూఆర్ ఎంప్లాయిడ్ ఆర్ నాట్ అని కొట్టుకుంటే చూసుకోండి అదొకసారి. మీది సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా చూస్తే మీరు ఇంగ్లీషా తెలుగు అనేది చూసుకుని, ఏదైతే నాది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, సో తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు ఎంప్లాయిడా కాదా అని వస్తుంది. నేను ఎంప్లాయ్ కాదు కాబట్టి నో అని పెట్టుకున్నా. సో మీ ఆల్రెడీ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో చెక్ చేసుకోండి, ఫైల్ 50 KB లోపు ఉండాలి. స్కాన్ చేసుకుని 50 to 100 లేదా 50 to 200 KB లోపు ఉండాలి. సో డైమెన్షన్స్ కూడా చూసుకోండి, 200 into 230 పిక్సెల్స్ లోపు ఉండాలి. సో మనం ఇక్కడ చూస్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు ఆ ఫోటో అప్లోడ్ చేసుకోండి. అలాగే కింద సిగ్నేచర్ అని ఉంది, సిగ్నేచర్ కూడా అలాగే అప్లోడ్ చేసుకోవాలి. ఇదేమో 20 KB to 200 dpi లోపు ఉంటుంది. సో 20 KB లోపు ఫోటో ఏదైతే ఉందో చూసుకోండి. ఆ స్కాన్ చేసుకుని రెండో అప్లోడ్ చేసేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అనే బటన్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఇక్కడ ఏదైనా ఆ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఒకసారి మీరు దాన్ని ఫైనల్ సబ్మిషన్ కొట్టేసుకోండి. ఇక్కడ మీరు చూడండి, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అండ్ అండర్స్టాండ్ మై క్యాండిడేట్ మే బీ రిజెక్టెడ్ ఇఫ్ ద డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఈస్ ఫౌండ్ ఎట్ లేటర్ స్టేజ్. మీరు ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేసుకుంటే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఫస్ట్ టైమే చూసుకుని చేసుకోండి. మీరు ఆల్రెడీ 2 times సెకండ్ టైం చేసుకుంటే అది పోతుంది, ఇది పోతుంది. సో కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకుని 1కి 2 సార్లు ఈ వీడియో చూసుకుని అప్లోడ్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుని మనం సబ్మిట్ కొట్టుకుంటే కొట్టుకోగానే మీకు ఇక్కడ డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్ అని చెప్పి వస్తే ప్లీజ్ కీప్ ఇన్ ఫర్దర్ రెఫరెన్స్. ఇది మీరు కాపీ చేసి పెట్టుకోండి. కాపీ చేసి పెట్టుకుని మీరు కంటిన్యూ టు అప్లై అని పెట్టండి. సో కంటిన్యూ టు అప్లై అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా డీటెయిల్స్ వస్తాయి. సో ఇందులో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ అక్కడ ఉంది. సో సర్కిల్ టు అప్లై అని ఉంటే మనం ఇక్కడ హైదరాబాద్ అని పెట్టుకోవచ్చు. హైదరాబాద్ తెలంగాణ ఎస్టేట్ అప్లై చేసుకుని తెలంగాణలో ఎక్కడనే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టుకున్నాం. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో అది ఓటీపీ కొట్టుకుని ఓకే కొట్టండి. ఓకే కొట్టుకున్న తర్వాత మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ షోన్ బిలో ఈ టెక్స్ట్లో ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ టైప్ చేసుకుని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తారు. దాన్ని నెక్స్ట్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు కమ్యూనికేషన్ అడ్రస్ వస్తుంది. సో మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చేశాను అవసరం. మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇక్కడ ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉన్నది కదా, సేమ్ మీకు అదే అడ్రస్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇదే అడ్రస్ అక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అని ఉంది, ఇందులో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఉంటే అది పెట్టేసుకోండి. మీకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని ఉంది, అందులో మీకు గ్రేడ్స్ ఆఫ్ పాయింట్స్ అని అడుగుతుంది. సో అందులో మీరు పాయింట్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను పాయింట్స్ పెట్టుకున్నా. అందులో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అనేది మీకు లిస్ట్ వస్తుంది. జాగ్రత్తగా మీరు చూసుకుని పెట్టుకోండి. థర్డ్ లాంగ్వేజ్ ఏదైనా ఏంటంటే థర్డ్ లాంగ్వేజ్ నేను తెలుగు పెట్టుకున్నా. సో ఫస్ట్ లాంగ్వేజ్ నేను తెలుగు పెట్టుకున్నా. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్నా. తెలుగులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసుకోండి. ఇంగ్లీష్లో పాయింట్స్ పెట్టుకోండి. తెలుగు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. సో ఇందులో ఏవే పాయింట్స్ ఉన్నాయో అన్నీ పెట్టుకోండి. టోటల్ ఓవరాల్గా CGPA స్కోర్ ఎంతో అక్కడ ఎంటర్ చేసుకోండి. సో సెకండ్ లాంగ్వేజ్ ఏంటనేది చూసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి. టోటల్ CGPA స్కోర్ ఎంతంటే అది పెట్టేసుకుని 7.5 పెట్టుకుని సేవ్ అండ్ కంటిన్యూ కొట్టుకోండి. కొట్టండి. ఇది కొట్టాక మీకు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్, అప్లికేషన్, క్లోజ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కిందకి రండి. సెలెక్ట్ డివిజన్, అప్లై ఫర్ ద పోస్ట్ అంటే ఇక్కడ మనం ఎక్కడ అనేది చూసుకున్నాం. నేను ఇక్కడ హైదరాబాద్ సిటీ డివిజన్ అని పెట్టుకున్నా.
పెట్టుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఇక్కడ 10 కేటగిరీస్ ఉంటాయి. సో ఈ 10 కేటగిరీస్లో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ డిక్లేర్ దట్ అని దాంట్లో క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన ఇంకోటి ఏంటంటే, మీరు ఈ నియర్ బై, మీ దగ్గరలో ఉన్న నియర్ బై పోస్ట్ ఆఫీస్లు ఎక్కడ ఉన్నాయో మీరు చూస్ చేసుకుని దాని ప్రకారం మీరు సీరియల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, నేను ఇక్కడ దగ్గరలో మోతీనగర్ ఉంది. మోతీనగర్ ఏరియా ఏదైతే ఉందో అది నాకు నియర్ బై కాబట్టి నేను 1 పెట్టుకుంటా. అట్లా నాకన్నా కొద్దిగా దూరం ఉంటే 2, 3 అట్లా ఏదైతే దగ్గరలో ఉన్న సరౌండింగ్స్లో ఏవైతే పోస్ట్ ఆఫీస్లు ఉన్నాయో ఆ ఏరియా బేస్ చేసుకుని మీరు సీరియల్ నెంబర్ పెట్టుకోండి. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనుకోండి, ఆంధ్రప్రదేశ్లో మీ ఏరియాకి తగ్గట్టు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులు ఏదైతే చూసుకొని ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోండి. నియర్ బై ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అందులో సీరియల్ వైజ్ మీరు పెట్టుకోండి. సో 10 సీరియల్స్ అయితే ఉన్నాయో అన్నీ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ డిక్లేర్ దట్ అని ఈ నోటిఫికేషన్ ఏదైతే మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా చదువుకోండి. అంతా చదువుకున్న తర్వాత మీకు సేవ్ అండ్ ప్రొసీడ్ అని కొట్టండి. కొడితే ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా, ఇది వచ్చిన తర్వాత మీకు ఓకే కొట్టుకోండి. ఓకే కొట్టుకుంటే ఈ రకంగా మీకు ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మీరు ఇక్కడ ప్రింట్ ఇచ్చేసుకుంటే ప్రాసెస్ అయిపోయినట్టే. ఈ రకంగా మీరు ఈ పోస్టల్ జాబ్ అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని యాక్టివ్ చేసుకోవట్లేదు. అదొకసారి మీరు చూసుకుని ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ఏ వీడియోస్ అయినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో దానివల్ల మీకు నేను ఏ పోస్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది. ఆ రకంగా మీరు మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏ ఛానల్ చూస్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్ మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.